అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మా బిగ్ బాస్ టీం అందరికీ నమస్తే. ఎట్లున్నారు అక్క? నమస్తే అన్నా. అన్నా తేజానా నమస్తే. లేటెస్ట్ వచ్చినావు. బోలానా నమస్తే. బోలాన్న గురించి చెప్పాలంటే మాట్లాడుకోవడం. ఎందుకంటే నేను లోపల పోయినప్పుడు నా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. లోపల ఉన్నాక బయటకు వచ్చినాక ఎట్లున్నాడో, ఎట్లా చేసిండో రియల్ హీరో. నాకు మస్తు అంటే ఒకటే చెప్తానా, మనం ముంగటికి పోతుంటే ఎదురు దెబ్బలు ఎన్నో తాకుతాయి. తాకినా సరే గట్టిగా నిలబడితే ఆ తాకిన దెబ్బలకి అనిపించాలి, అరే వీడు ఇంకా గట్టిగా నిలబడ్డాడని. అది నేను నిలబడ్డా, నా వెనుక బోలే అన్న, శివాజీ అన్న వీళ్ళందరూ నిలబడ్డారు. అందుకే ఇప్పుడు మీ ముంగడికి వచ్చి మాట్లాడినా. ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు లాగినా సరే బరాబర్ ఇట్లే నిలబడతా. వెనుకకు పోయేదే లేదు, అసలు భయపడేదే లేదు. ఒక రైతు బిడ్డ అనుకుంటే సాధిస్తాడు, సాధించి చూపిస్తాడు. పార్లమెంట్కి కూడా పోతాడు వీడు. మీ అందరి ఆశీస్సులు ఉంటే అది ఇట్లా. యువత మేలుకోవాలి, యువత ముందడుగు వేయాలి. యువత ఉంటేనే ఇప్పుడు అందరినీ కాపాడే సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ దామిని అక్క, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేయాలి. ఎవరికి అయితే మీరు గట్టిగా సపోర్ట్ చేయాలి, సపోర్ట్గా నిలబడాలి. లవ్ యూ టు ఆల్.